హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. అమరావతికి దగ్గరలో భారీగా పెరగబోయే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్‌గా కోర్ క్యాపిటల్‌లో బాగా హై రేట్స్ ఉన్న ఈ తరుణంలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే హైయర్ రిటర్న్స్ పొందాలి అనుకున్న ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్‌లో భాగంగా ఫిల్టర్ చేయబడిన కొన్ని మంచి లొకేషన్స్‌లో మూలపాడు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే విజయవాడ, హైదరాబాద్ హైవేలో ఇబ్రహీంపట్నం దాటాక యాక్చువల్‌గా కొత్తగా ప్రపోజ్ చేసిన అమరావతి కోర్ క్యాపిటల్‌లోని ఎన్13 నుంచి ఈ మూలపాడు ఈ హైవేకి మూలపాడు, కిలేశ్వరం మధ్యలో విజయవాడ, హైదరాబాద్ హైవేకి కనెక్ట్ చేస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అది యాక్చువల్‌గా ప్రైమ్ జోన్ అవుతుంది. సో, ఐకానిక్ బ్రిడ్జ్‌కి ఆల్రెడీ డీపీఆర్‌లనేవి రెడీ అయినియండి. టెండర్స్ సూన్ పిలుస్తున్నారు. సో, ఇప్పుడైతే ఐకానిక్ బ్రిడ్జ్ 5.2 కిలోమీటర్లు. కేవలం ఈ బ్రిడ్జ్‌కి అతి దగ్గరలో ఉంటూ ఎగ్జిస్టింగ్‌గా ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి బ్యాక్ సైడ్ 40 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ ఉన్నాయండి. యాక్చువల్‌గా ఈ యొక్క విజయవాడ, హైదరాబాద్ హైవే అనేది ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్‌గా 6 లేన్ ఉంది. దాన్ని ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారు వెస్ట్ బైపాస్ దాకా. ఆల్రెడీ ఇటువైపు వెస్ట్ బైపాస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ కొత్తగా 2,200 కోట్లతో కొత్తగా బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. సో, 30 కిలోమీటర్ల డిస్టెన్స్ కాస్త 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది. అండ్ దాములూరు వైకుంఠపురం దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్‌లో భాగంగా అక్కడొక డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. సో, అండ్ ఔటర్ రింగ్ రోడ్‌లో భాగంగా మొన్నలూరు మోగులూరు దగ్గర ఒక బ్రిడ్జ్ ఏసి అండ్ ఈ నంబూరు ఎరుపాలెం రైల్వే లైన్‌లో భాగంగా ఒక రైల్వే నెట్‌వర్క్‌ని డెవలప్ చేయబోతున్నారు. ఆ పరిటాల దగ్గర ఒక పెద్ద రైల్వే స్టేషను, లాజిస్టిక్ హబ్ కూడా. సో, కమర్షియల్ గాను, రెసిడెన్షియల్ గాను బాగా గ్రో అయ్యే ఏరియా ఉంది యాక్చువల్‌గా ఇది. సో, ఇది మూలపాడు హైవేకి కేవలం 1.3 కిలోమీటర్స్‌లో ఎగ్జిస్టింగ్‌గా ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి బ్యాక్ సైడు అదే రోడ్డు మనకి మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌కెళ్తుంది. సో, కేవలం 3 కిలోమీటర్స్‌లో హైవేకుంటుంది. సో, ఈ బ్రిడ్జ్ త్రూ అమరావతికి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో, ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అవుతుందండి. సో, 80 ఫీట్ రోడ్డు స్టేడియంకి అండ్ మూలపాడు బటర్‌ఫ్లైకి పార్క్‌కెళ్ళే రోడ్‌లో అతి దగ్గరలో ఉంటుంది. 45 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇందులో అన్నీ కూడాను అన్నీ సిమెంట్ రోడ్లు, 40 అడుగుల సిమెంట్ రోడ్లు, చుట్టూ కాంపౌండ్ వాల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఓపెన్ ఎలక్ట్రిసిటీ, థీమ్ పార్కులు, అలాగే వాకింగ్ ట్రాకు, క్లబ్ హౌసు ఇలా అన్ని ఎమ్యూనిటీస్‌తో ఎక్స్‌ట్రార్డినరీగా డెవలప్ చేయబోతున్నారు. సో, ఇది లొకేషన్ కూడా చాలా స్ట్రాటజిక్‌గా మనకి చాలా పీస్‌ఫుల్ లొకేషను. చాలా నేచర్ ఫ్రెండ్లీగా ఉండే లొకేషన్ అండి. యాక్చువల్‌గా ఒక్కసారి విజిట్ చేస్తే మనకు చాలా మనకు పీస్‌ఫుల్‌గా ఉండే లొకేషన్ అని మీకు అర్థమవుతుంది. పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, ఇదైతే కోర్ క్యాపిటల్‌కి దగ్గరలో ఉంటూ ఇన్వెస్ట్ చేసి హైయర్ రిటర్న్స్ పొందాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ ఈ జోన్‌లో కూడా విజయవాడ, హైదరాబాద్ హైవే జోన్‌లో ఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజ్ అని ఎగ్జిస్టింగ్‌గా చాలా కాలేజెస్ ఉన్నాయి. నిమ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, అలాగే స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూలు, ఎంవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగు, ఎంఐసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగు, అలాగే అమృత్‌సర్ ఇంజినీరింగ్ కాలేజు. ఈ విధంగా సో, అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ కూడాను ఎగ్జిస్టింగ్‌గా ఉన్నవి. అండ్ రెసిడెన్షియల్ గాను అండ్ స్పోర్ట్స్ కమ్ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది మనకి 4 ఆప్షన్స్‌లో రెండో ఆప్షన్‌ని ఆల్రెడీ ఫైనలైజ్ చేశారు. అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏ ఆప్షన్ అనేది. అండ్ టెండర్స్ కూడా సూన్ రెడీ చేస్తున్నారు. సో, స్పెక్యులేషన్‌లోనే హైయర్ రేట్స్ పొందడానికి మనకు అవకాశం ఉంది. సో, ఇదైతే ప్రైజెస్ విషయానికొస్తే వెస్ట్ 15,500, ఈస్ట్ 16,000, నార్త్ ఈస్ట్ ఏమో 17,000. సో, అదర్ కార్నర్స్ అయితే 16,500కి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇది ఏపీసీఆర్‌డీ అప్రూవ్డ్ లేఅవుటు. సో, మనకి 72/2025 ఈ ఇయర్‌లోనే ఆల్రెడీ ఎల్పీ నంబర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. సైట్ విజిట్ అండ్ అదర్ డీటెయిల్స్‌కి 9515314274 నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన విజయవాడ ప్రాపర్టీస్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.